ఇంకో వార్త చూడండి ఇది. అయ్యో రొయ్య, ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్. ఉత్పత్తులు అమెరికాకు 40%. సుంకంతో రొయ్యల ధర పతనం. రైతులకు టన్నుకు 40,000 నష్టం. ఏపీ అగ్రి అనుమతులపైన ప్రభావం. బియ్యం ఆహార పదార్థాలపై 50%. ఫార్మాకు కూడా సుంకాల ముప్పు అయితే ఉందంట, కానీ ప్రస్తుతానికైతే మినహాయింపించారంట. భవిష్యత్తు తప్పదన్నారు. ఎందుకంటే ఈ ఫార్మా కూడా మన దగ్గరే ఎక్కువ ఉంటాయండి, అమెరికాలో తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీస్ అంటే విషం వెదజల్లే కంపెనీస్ అనమాట అవి. సో డెవలప్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అమెరికా, రష్యా ఇట్లాంటి వాటిల్లో ఫార్మా కంపెనీలు ఉండవు. మన దగ్గర మాత్రం ఇళ్ల మధ్యలో కూడా పెడతారు, మనకు డబ్బులు అవసరం కాబట్టి. సరే, అయితే ఇప్పుడు ఈ మెయిన్గా ఈ ఆక్వా రంగానికి ఫస్ట్ దెబ్బ పడిందంట, బలంగా దెబ్బ పడబోతుందంట ఈ ట్రంప్ పెంచిన సుంకాల వల్ల. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడం ఆంధ్రప్రదేశ్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆక్వా రంగం ఇప్పటికే భారీ దెబ్బపడింది. సుంకాల దెబ్బకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చిన 25 సుంకాల దెబ్బకే విలవిల్లాడిపోతున్నారు. అబ్బో, 25 సుంకాల దెబ్బకే విలవిల్లాడిపోతుంటే ఇక 50% అమల్లోకి వస్తే పరిస్థితి ఏంటండి మనకి? 27 నుంచి అమల్లోకి రానున్న 50% సుంకం తాలూకు ప్రభావం కూడా ఇప్పుడే పడింది. ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయాలంటే 40 రోజుల కాలం పడుతుంది. దీంతో 27 నుంచి అమలయ్యే 50% సుంకం పేరు చెప్పి వ్యాపారులు ఇప్పటి నుంచే ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంట. దీనికి తోడు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆక్వా ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్ ఆరోగ్య ప్రమాణాలు కఠినతరం చేస్తుంది. దీనివల్ల మందులు ఎక్కువగా వాడిన రొయ్యలను తిరస్కరించే అవకాశం ఉంటుందంట. మన దగ్గర ఏంటంటే ఈ ఏదైనా సరే, మనం రొయ్యలు కానీ చేపలు కానీ లేకపోతే మనం పండించే పంట ఏదైనా సరే, మనోళ్ళు పంట దిగుబడి రావాలన్నా, పంట బాగుండాలన్నా ఇష్టానుసారంగా మందులు వాడతారు. అది మన దగ్గర నడిచింది, కానీ అమెరికాలో దబ్బదు కదా. ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ చేశారంట, ఈ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే వాటిని ఆపేస్తున్నారంట. ఇక ఏపీలో ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆయుపట్టు. దేశవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో ఈ 2 జిల్లాల నుంచి దాదాపు 60% ఉత్పత్తి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏటా 10 నుంచి 11 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా అందులో 6 లక్షల టన్నుల రొయ్యలు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయ్యేవి. అబ్బో, చూసారంటే దాదాపు సగం మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందండి దేశవ్యాప్తంగా. గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయ్యే 3 లక్షల టన్నుల రొయ్యల్లో 40% అమెరికాకు, 30% చైనాకు ఎగుమతి అవుతున్నాయి. ఆక్వా ఎగుమతులపై 20% సుంకం విధించినప్పుడు అమెరికాలోని బయ్యర్లు ఈ భారాన్ని భరించేందుకు అంగీకరించారని చెబుతున్నారు. 50% సుంకం పెంచుతున్నప్పుడు ట్రంప్ ప్రకటన చేశాక వారు చేతులెత్తేశారనే ప్రచారం తెరపైకి తెచ్చి రొయ్యల ధరలను స్థానిక ఎగుమతిదారులు తగ్గించి వేశారని ఆక్వా రైతులు చెప్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్పత్తి అయ్యే పెద్ద రొయ్యలలో 50% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు సుంకం పెంచినట్టున్నాడు ప్రకటన చేసిన వెంటనే స్థానికంగా ఉన్న ఎగుమతిదారులు ఆ రొయ్యల ధరలను అమాంతం తగ్గించేశారు. గతంలో కిలో 25 అంటే 25 కౌంట్ అంటారనమాట. అంటే కిలోకి 25 రొయ్యలు వస్తాయి, పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు అంటారనమాట వీటిని. సో కిలోకి 25 తూగే రొయ్యల ధర గతంలో 565 ఉండేదంటండి, ఇప్పుడు అది 430 చేసేసారు. ఇక 30 కౌంట్ ఏదైతే ఉంటుందో అది గతంలో 475 ఉండగా ఇప్పుడు 380కి తగ్గించారు. అలాగే 40 కౌంట్ ధర గతంలో 400 ఉంటే ఇప్పుడు 330కి, 50 కౌంట్ ధర 375 ఉంటే 310కి, 60 కౌంట్ ధర 350 నుంచి 290కి, 70 కౌంట్ ధర 330 నుంచి 270కి, ఇక 80 కౌంట్ ధర 310 నుంచి 290కి, 90 కౌంట్ ధర 275 నుంచి 230కి, 100 కౌంట్ ధర అంటే 100 అంటే ఇవి చిన్నగా ఉంటాయి రొయ్యలు, ఇవి 265 నుంచి 220కి తగ్గించేశారు. దీంతో టన్ను రొయ్యలకు 40,000కు పైగా నష్టపోతామని రైతులు చెప్తున్నారు. 40,000కు పైగా నష్టపోతారంటే ఇది చాలా పెద్ద నష్టం రైతులకి. ఎవరైతే ఈ ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళకి కోలుకోలేని దెబ్బ అనమాట అండి ఇది. మరి కేంద్రం ఎంతవరకు ప్రోత్సహిస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అత్యంత తొందరగా ఈ ట్రంప్ విధించిన 50% సుంకాల వల్ల ప్రత్యక్షంగా డైరెక్ట్గా నష్టపోయే రంగం ఈ ఆక్వా రంగం. మరి ట్రంప్ దారిలోకి వస్తాడా లేకపోతే ఏం చేయాలి చూడాలి. ట్రంప్ మాత్రం రాకుండా ఇలానే 50% సుంకాలు పెడితే మాత్రం మన రైతులు ఖచ్చితంగా తీవ్రంగా నష్టపోతారు.